విదుర నీతిలో సంతోషకరమైన జీవితం కోసం ఎలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలో కూడా వివరించాడు. అవేమిటో తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవితంలో సంతోషం కావాలంటే వదులుకోవాల్సిన అలవాట్లలో మొదటిది గర్వం. ఎలాంటి స్థితిలోనూ గర్వం పనికిరాదు. తనను తాను ఇతరుల కంటే ఎక్కువగా భావించే వ్యక్తి అహంకారి. అలాంటి వ్యక్తులు సాధారణంగా ఎవరికీ నచ్చరు. అందుకే అహంకారానికి దూరంగా ఉండాలి. రెండవది అతిగా మాట్లాడటం. తక్కువ మాట్లాడడం ఎప్పుడూ శ్రేయస్కరం. ఎక్కువ మాట్లాడడం వల్ల తెలిసో తెలియకో తప్పులు మాట్లాడే ప్రమాదం ఉంటుంది. అందుకే అవసరానికి మించి మాట్లాడకపోవడమే మంచిది. ఈ లక్షణం మిమ్మల్ని వివాదరహితులుగా చేస్తుంది. అందుకే అతిగా మాట్లాడటం అనర్థదాయకం అని విదుర నీతి సారాంశం. మూడోది కోపం. అతిగా లేదా తరచుగా కోపం తెచ్చుకోవడం అంత మంచిది కాదు. కోపంలో మాట్లాడే మాటలకు చేతలకు ఇతరులే కాదు, స్వయంగా వారికి కూడా నష్టం జరగవచ్చు. ఆగ్రహించిన వారికి ఆయుష్ తగ్గిపోతుందని విదుర నీతి చెబుతుంది. నాలుగవది మోసం. నమ్మిన వారిని మోసం చేయడం ఎప్పుడూ మంచిది కాదు. నమ్మిన వారికి ద్రోహం చేయడం వల్ల మీకు మీరే హాని చేసుకున్నట్టు. అది మిమ్మల్నే నాశనం చేస్తుంది. నమ్మక ద్రోహం మొదటికే మోసం అని విదుర నీతి వివరిస్తుంది. ఐదవది అత్యాశ. ఆశ అందలాన్ని అందుకునే బలాన్ని ఇస్తే అత్యాశ అధఃపాతాళానికి తోసేస్తుంది. దురాశ దుఃఖానికి చేటవుతుందని విదుర నీతి చెబుతోంది. అతిగా ఆశపడే వ్యక్తి ఎప్పుడూ ఆనందంగా ఉండలేడు. అత్యాశ పాపాలు చేయిస్తుంది. దురాశ మిమ్మల్నే నాశనం చేస్తుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.